అయ్యప్పమాల, అంజన్నమాల, శివస్వాములు, భవానీలు దేవుళ్ళ పేరు మీద ఇట్లా దీక్షలు పడుతుంటారు భక్తులు. 45 రోజులు, 21 రోజులు, 11 రోజులు దీక్షలుంటాయి. కాషాయము, ఎరుపు, నల్ల బట్టలు తొడుగుతారు. కాళ్లకు చెప్పులేసుకోరు. ఒంటిపూట భోజనం చేస్తారు. భూమి మీదనే వండుకుంటారు. అందరినీ సామి మాత అని పిలుస్తుంటారు. అనుకున్న పనులు జరుగుతానో, మొక్కులు తీరాలనో దీక్షలు పడుతుంటారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పవన్ కళ్యాణ్ సారు దీక్ష పట్టిండు. మళ్ళా 11 రోజులు వారాహి అమ్మవారి దీక్షలుంటాడు. పాలు, పండ్లు, జ్యూసులు తప్ప ఇంకేం ముట్టుకోడు. నిరుడు సుత గిట్లనే దీక్ష పట్టి రథానికి అమ్మవారి పేరు పెడితే మంచిగా కలిసొచ్చిందట. జనసేన 21 సీట్లకు పోటీ చేస్తే 21 గెలిచే. ఫస్ట్ టైం సారు ఎమ్మెల్యే ఎమ్మటే సెకండ్ సీఎం సీట్ వచ్చే. గందుకే ఈ తాపక్ సుధా దీక్ష తీసుకున్నట్టుండు. అసెంబ్లీలా ఎట్ల మెదలాలే, ఏం మాట్లాడాలని సలహాలిచ్చిండు ఎమ్మెల్యేలకు. డిప్యూటీ సీఎం సార్ ముచ్చటిట్లుంటే సీఎం సారు సొంత ఇలాకా కుప్పం పోయిండు. హంద్రినివ కాల్వ చూసినాక మీటింగ్ పెట్టిండు. మునుం పెట్టి గెలిపిస్తున్న ఓటర్ దేవుళ్లకు శనార్థి చెప్పుకొని నియోజకవర్గాన్ని ఇంకింత డెవలప్ చేస్తా అని మాటిచ్చిండు చంద్రబాబు సారు. ఇక జగన్ సార్ ముచ్చటకొస్తే మా పార్టీకి ప్రతిపక్షం హోదా ఇయ్యాలని స్పీకర్ గారికి ఉత్తరం రాసి బెంగళూరుకు పోయిండు. అయితే రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే గా హోదా. కానీ వైసీపీకి 11 మందే ఉన్నారు. చూడాలే మరి ఏమైతుందో.